రాజేంద్ర నగర్ రింగ్ రోడ్ పడక ముందు వరకు ఆ ఏరియా ఎక్కడో ఓల్డ్ సిటీకి దూరంలో బెంగళూరు హైవేకి దగ్గరలో ఒక చిన్న ప్లేస్. బట్ రింగ్ రోడ్ పడ్డాక రాజేంద్ర నగర్ ఇస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఐటీ సిటీ. రాజేంద్ర నగర్ అంటే మనం స్పెసిఫిక్ గా మాట్లాడుకోవాల్సిన ఏరియా బుద్వేల్. ఎందుకంటే మొన్నటి వరకు కొండలుగా ఉన్న బుద్వేలు ఆక్షన్ అవ్వగానే గోల్డ్ అయిపోయింది. ఆక్షన్ తర్వాత మళ్ళీ బుద్వేలు రీసెంట్ గా వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే ఇంత డల్ మార్కెట్ లో కూడా ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ 1200 crore వర్త్ సేల్ చేసింది. బేసిక్ గా ఆ ఏరియాలో రేట్స్ హై రైజ్ అపార్ట్మెంట్స్ లో అరౌండ్ 6000 to 8000 పర్ స్క్వేర్ ఫీట్ వరకు ఉన్నాయి. బట్ చిన్న విషయం ఏంటంటే ఆ రేట్ పెట్టుకుంటున్నా కూడా ఆ అపార్ట్మెంట్స్ ఇంకొక 3 to 4 years వరకు మనకి హ్యాండ్ ఓవర్ అవ్వవు. సో అంత రేటు పెట్టి అక్కడ కొనడం అడ్వాంటేజా లేదా డిసడ్వాంటేజా ఇప్పుడు చూద్దాం. నేను చెప్పిన చాలా వీడియోస్ లో నెంబర్ ఆఫ్ ఏరియాస్ కి జాగ్రఫికల్ అడ్వాంటేజ్ ఉందని చెప్పాను. బట్ వుడ్వేల్ హ్యావ్ ద బెస్ట్ జాగ్రఫీ. ఎందుకంటే ఎట్ ప్రెసెంట్ ఐటీ కంపెనీస్ ఉన్న ఏరియాస్ లైక్ నానక్రమ్ కూడా అండ్ కోకాపేట్ కి అండ్ ఫ్యూచర్ లో ఐటీ స్కోప్ ఉన్న శంషాబాద్ కి మధ్యలో ఉన్న ప్లేస్ బుద్వేల్. ఐటీకి ఎయిర్పోర్ట్ కే కాకుండా బుద్వేల్ ఇస్ ఆల్సో వెరీ యాక్సెసిబుల్ టు మెయిన్ సిటీ. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఇస్ ఆల్టిట్యూడ్. బుద్వేల్ అరౌండ్ 550 to 594 meters అబోవ్ ద సీ లెవెల్ ఉంది. అలా ఉండడం వల్ల ఒక పక్క సిటీ వ్యూ, ఇంకొక పక్క హిమాయత్ సాగర్ వ్యూ. అసలు ఆ ఫీలే వేరు. దాని తర్వాత అడ్వాంటేజ్ గవర్నమెంట్ పుష్. గవర్నమెంట్ అంత మంచి జాగ్రఫీని, హై ఆల్టిట్యూడ్ ఉన్న ప్లేస్ ని లొకేట్ చేసి ఐడెంటిఫై చేసి 150 feet రోడ్స్ అండ్ 100 feet రోడ్స్ తో లేఅవుట్ వేసి ఆక్షన్ చేసింది. ఆ ఆక్షన్ లో బిల్డర్స్ కొనుక్కుని దాన్ని ఇప్పుడు ఇంకొక నియోపోలిస్ లా మారుద్దాం అని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. ఈ లేఅవుట్ లో టెంపుల్స్ కి, ఓపెన్ స్పేస్ కి అండ్ సోషల్ ఇన్ఫ్రాకి ప్లేస్ వదలడం వల్ల లేఅవుట్ కి ఓవరాల్ గా కొంచెం అడ్వాంటేజ్ అవుతుంది. ఇంకొక అడ్వాంటేజ్ యాక్సెసిబిలిటీ. హైటెక్ సిటీకి 30 minutes, మణికొండకి 20 minutes, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ కి 15 minutes, కోకాపేట్ నియోపోలిస్ కి 15 minutes. అలాగే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి 10 minutes, ఓల్డ్ సిటీలో ఉన్న చార్మినార్ కి 30 minutes. ఇలా టాప్ ప్లేసెస్ అన్ని కూడా బుద్వేల్ కి ఈజీలీ యాక్సెసిబుల్. బికాస్ కోకాపేట్ నియోపోలిస్ కి ట్రంపెట్ ఇంటర్చేంజ్ ఎలా అయితే కడుతున్నారో ఇక్కడ బుద్వేల్లో కూడా ట్రంపెట్ ఇంటర్చేంజ్ కట్టి ఆ లేఅవుట్ నుంచి ఓఆర్ఆర్ కి డైరెక్ట్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ప్లాన్ చేస్తున్నారు. సో అడ్వాంటేజెస్ అయిపోతే డిసడ్వాంటేజెస్ వద్దాం. ఫస్ట్ డిసడ్వాంటేజ్ అక్కడ ఉండే ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ అంటే గ్రీనరీ, పొల్యూషన్ అది కాదు, లివింగ్ కి ఎంత ఈజీగా ఉంటుంది అని. ఒక 4 to 5 years లో డెఫినెట్లీ బుద్వేల్లో ఒక లివింగ్ కండిషన్ క్రియేట్ అవుతుంది అండ్ అన్ని అందుబాటులో ఉంటాయేమో. బట్ ఇప్పుడు అక్కడ ఉండాలంటే ఎలాంటి చిన్న అవసరం కోసం అయినా కూడా 2 to 3 kilometers ట్రావెల్ చేయాలి. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ 2-wheeler యాక్సెసిబిలిటీ. ఒకవేళ ఇక్కడ సర్వీస్ రోడ్ అంతా పూర్తిగా కంప్లీట్ అయిపోతే పర్లేదు, కానీ ఇప్పుడు మాత్రం బుద్వేల్కి వెళ్ళాలంటే ఒక 2-wheeler లో ఈ సర్వీస్ రోడ్ అంతా తిరిగి వెళ్ళాలి. సో ఇదంతా తిరిగి వెళ్ళాలంటే 2-wheeler కి కొంచెం ప్రాబ్లమే. 4-wheeler కి పెద్ద కష్టం ఉండకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ ఓఆర్ఆర్ లో రేపొద్దున అయిపోయే ట్రంపెట్ ఇంటర్చేంజ్ మీద డైరెక్ట్ గా ఎంటర్ అయిపోవచ్చు. దాని తర్వాత డిసడ్వాంటేజ్ కమర్షియల్ ఐటీ స్పేసెస్. సో బేసిక్ గా ఏంటంటే ఇది డిసడ్వాంటేజ్ కాదు కానీ అవ్వచ్చేమో అని చెప్తున్నా. ఏంటంటే సిటీలో కమర్షియల్ ఐటీ స్పేసెస్ ఇప్పుడు నానక్రమ్ కూడా కోకాపేట్ నియోపోలిస్ వరకు వచ్చినాయి. తర్వాత నెక్స్ట్ వచ్చే ఐటీ పార్క్ ఎయిదర్ కొల్లూరు అవ్వచ్చు లేదా శంషాబాద్ అవ్వచ్చు. ఒకవేళ కొల్లూరులో వస్తే ఇప్పుడు బుద్వేల్లో కోట్ చేసే ప్రైజెస్ అంత రీజనబుల్ గా అనిపించకపోవచ్చు. బికాస్ అప్పుడు మైగ్రేషన్ అంతా ఎక్కువ వెస్ట్ కి వెళ్తుంది వెన్ కంపేర్డ్ టు సౌత్. ఎనీవేస్ ఇది ఒక ఎగ్జంప్షన్ మాత్రమే. బట్ ఫైనల్ గా ఏంటంటే బుద్వేల్ ఒక మంచి లొకేషన్ తో, ఆల్టిట్యూడ్ ఉన్న కనెక్టివిటీతో ఉంది. గవర్నమెంట్ దాన్ని ఎలాగో ఆక్షన్ వేసింది కాబట్టి చిన్న చిన్న సర్వీస్ రోడ్ లాంటి ప్రాబ్లంలు కూడా క్లియర్ చేస్తుంది. అండ్ ఆ ఆక్షన్ లో సిటీలో టాప్ బిల్డర్ అలాగే నేషన్ వైడ్ బిల్డర్ కూడా అక్కడ పర్చేస్ చేశారు. బట్
ఇప్పుడు మార్కెట్ స్లో ఉండడం వల్ల అక్కడ అంత అగ్రెసివ్ గా ప్రాజెక్ట్స్ వచ్చి కంప్లీట్ అయ్యి ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయ్యేదానికి అనుకున్న దానికన్నా ఎక్కువ టైమే పడుతుంది. సో జనాలంతా తొందరపడాల్సిన అవసరం అయితే లేదు.